డిప్యూటీ సీఎం హోదాలో సెక్రటేరియట్ కు బయలుదేరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయనకు సీడ్ యాక్సిస్ రోడ్ లో అపూర్వ స్వాగతం లభించింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీడ్ యాక్సిస్ రోడ్ లో కూడా పర్యటిస్తున్న పరిస్థితి. ఆయనకి అడుగడుగునా కూడా ఖచ్చితంగా అడుగడుగునా అమరావతి రైతులందరూ కూడా ఆయనకి అపూర్వ స్వాగతం అయితే పలికారు. ఈ నేపథ్యంలో అమరావతి రైతులను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. కానీ ఇటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకి ఎంత అపూర్వ స్వాగతం లభించిందో దానికి మించి ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కూడా అపూర్వ స్వాగతం లభించిందని చెప్పుకోవచ్చు. ఆయన ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. ఆయన చూసేందుకు రైతులు అదేవిధంగా యువత భారీగా తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా ఆయన మెడలో ఏదైతే పచ్చ కండువా కప్పుకున్నారో రైతులకు చిహ్నంగా కూడా ఇది కనిపిస్తుంది. ఖచ్చితంగా అమరావతి రైతులు దారి పొడవునా కూడా ఆయనకు విశేష స్పందన అయితే కనిపిస్తుంది. సీడ్ యాక్సిస్ రోడ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక భారీ క్రేన్ కూడా ఏర్పాటు చేశారు. ఆయన ప్రతి ఒక్కరిని అభివాదం చేసుకుంటూ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. విజువల్స్లో చూసుకోవచ్చు ఎలా అభివాదం చేసుకుంటా సెక్యూరిటీని అందరినీ తోసుకొని యువత కూడా భారీ ఎత్తున కూడా వస్తున్న పరిస్థితి మనం ఆయన అప్పటికే అభివాదం చేసుకుంటూ కూడా ముందుకు వస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అపూర్వ స్వాగతం లభించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు అమరావతి రైతులు పడిన బాధలు కూడా ఇన్ని కావు. గత 5 సంవత్సరాలుగా అమరావతి రైతుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టింది. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో జనసేన అధినేతగా ఉన్నప్పుడు ఆయన ఇటు అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి రైతులతో కూడా పాదయాత్ర చేసిన పరిస్థితి. ముళ్ళ కంచెలన్నీ దాటుకొని కూడా ఆయన ఇటు సెక్రటేరియట్కి ఇదే దారిలో వెళ్ళారు. కానీ ఇవాళ డిప్యూటీ సీఎం హోదాలో ఆయనకి విశేష స్పందన అయితే లభిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే జనసేన అధినేత డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నేపథ్యంలో అపూర్వ స్వాగతం అయితే లభిస్తుంది. సెక్రటేరియట్కి ఫస్ట్ టైం వెళ్తున్నారు కాబట్టి ఆయనకి విశేష స్పందన అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రి బొత్స సత్యనారాయణ శ్మశానం అన్నారు, అమరావతిని శ్మశానం అన్నారు, అసలు దీనికి ఏది పనికిరాదని చెప్పి అన్నారు. కానీ వాటన్నిటికీ ధీటుగా అమరావతి రైతులే ప్రజలే బుద్ధి చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే అమరావతి రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి కూడా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబుకు ఎంత అయితే ఆదరణ లభించిందో దానికి మించిన ఆదరణ కూడా జనసేన పవన్ కళ్యాణ్కి లభించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అపూర్వ స్వాగతం చూసుకోవచ్చు. విజువల్లో చాలా అభివాదం చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అమరావతి రైతులు విశేషంగా కూడా సీడ్ యాక్సిస్ రోడ్లో అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా మొత్తం మీద చూసుకున్నట్లయితే అమరావతి రైతులు వాళ్ళు పండించిన పూలు అదేవిధంగా పళ్ళు తీసుకొని జనసేన అధినేతకు ఇచ్చిన పరిస్థితి మనం మొత్తం మీద చూసుకున్నట్లయితే సీడ్ యాక్సిస్ రోడ్ మందడం అదేవిధంగా సెక్రటేరియట్కి చేరుకుంటారు. సెక్రటేరియట్కి చేరుకున్నాక చంద్రబాబుని కలిసిన తర్వాత కూడా రిటర్న్ అవుతారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విష్ణుతో లిఖిత, వి డిజిటల్ న్యూస్, సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి.